శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయము. ఇద్దరు గోవా పెద్ద మనుషులు. షోలాపూర్ నివాసియగు ఔరంగాబాద్కర్ భార్య. వింత కథలు. ఇద్దరు పెద్ద మనుష్యులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుష్యులు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో నొక్కరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. ఇంకొకరు అడగకుండగనే 35 రూపాయలివ్వగా అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామ బాబాను ఇట్లడిగెను, ఇది ఏమి? ఇద్దరూ కలిసి వచ్చిరి. ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండవ వానిది తిరస్కరించితివి. ఎందులకీ భేదభావము? బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామ, ఎందులకో నీకేమియునూ తెలియదు. నేనెవరి వద్ద ఏమియూ తీసుకొనను. మసీదు మాయి బాకీని కోరును. బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును. నాకిల్లు కాని, ఆస్తి కాని, కుటుంబము కాని కలవా? నాకేమీ అక్కర్లేదు. నేనెప్పుడూ స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య, చేసిన దోషము చెల్లించియే తీరవలెను. దానిని తప్పించుకును మార్గము లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనెను, ప్రప్రథమమున అతడు పేదవాడు. ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతము ఇచ్చెదనని తన ఇష్టదైవమునకు మ్రొక్కుకొనెను. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగము దొరికెను. క్రమముగా జీతము పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200లకు హెచ్చెను. తుదకు 700లకు హెచ్చెను. అతడు ఐశ్వర్యమును అనుభవించు కాలమందు తన మ్రొక్కును మరచెను. అతని కర్మఫలమే అతనిటకు కీడ్చుకుని వచ్చినది. ఆ మొత్తమునే 15 రూపాయలు నేను దక్షిణ రూపముగా నడిగితిని. ఇంకొక కథ. సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనమునకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనము పెట్టెను. బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలము చూపి అక్కడ పరుండుమనెను. నేనక్కడ నిద్రపోయితిని. నేను గాఢ నిద్రలో నుండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి నా జేబులోనున్న ద్రవ్యమునంతయూ దొంగిలించెను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడితిని. ఏడ్చుచూ కూర్చుంటిని. పైకమంతయు నోట్ల రూపముగా నుండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగిలించెననుకుంటిని. భోజనము, నీరు రుచించవయ్యెను. వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమునకు ఏడ్చుచుంటిని. పిమ్మట ఒక ఫకీరు దారి వెంట పోవుచు నేనేడ్చుచుండుట చూచి, ఎందులకు ఏడ్చుచుంటివి అని అడిగెను. నేను జరిగిన వృత్తాంతము చెప్పితిని. వారిట్లనిరి, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము. వారి చిరునామా నేనిచ్చెదను. వారి శరణు వేడుము. వారు నీ పైకమును నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారమేదో దానిని నీ ద్రవ్యము దొరుకునంత వరకు విసర్జింపుము. నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకుంటిని. నా పైకము నాకు చిక్కినది. నేను వాడాని విడిచి సముద్రపు ఒడ్డునకు పోయితిని. అక్కడొక స్టీమరు ఉండెను. దానిలో జనులు ఎక్కువగా నుండుటచే లోపల ప్రవేశించలేకపోయితిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలికి పోయితిని. అది ఇంకొక ఒడ్డునకు తీసుకుని పోయినది. అక్కడ రైలుబండి నెక్కి ఈ మసీదుకు వచ్చితిని. కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజనము కొరకు తీసుకుని పొమ్మనగా శ్యామ అట్లే చేసెను. శ్యామ వారినింటికి తీసుకుని పోయి భోజనము పెట్టెను. భోజన సమయములో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగానున్నదనెను. బాబా వారెన్నడూ సముద్ర తీరమునకు పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలెప్పుడూ లేకుండెను. ఎన్నడూ ప్రయాణము చేయలేదు. ద్రవ్యమెప్పుడునూ పోవుట కాని వచ్చుట కాని జరుగలేదు. కాన దాని భావము తమకేమైనా తెలిసినదా అని వారిని అడిగెను. అతిథుల మనస్సులు కరిగెను. వారు కండ్ల తడి పెట్టుకొనిరి. ఏడ్చుచూ, బాబా సర్వజ్ఞుడు, అనంతుడు,
పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి. బాబా చెప్పిన కథ మా గూర్చియే. వారు చెప్పినదంతయు మా విషయమే. వారికెట్లు తెలుసునో అనునది గొప్ప చిత్రము. భోజనమైన తర్వాత పూర్తి వివరములను చెప్పెదమనిది. భోజనమైన పిమ్మట తాంబూలము వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి. అందులోనొకరు ఇట్లు చెప్పిరి. లోయలోనున్న ఊరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళ్ళితిని. నాకు ఉద్యోగము లభించినచో నా మొదటి నెల జీతమునిచ్చెదనని దత్తదేవునికి మ్రొక్కుకుంటిని. వారి దయవల్ల నాకు 15 రూపాయల ఉద్యోగము దొరికెను. నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారము 700 రూపాయల వరకు హెచ్చినది. నా మ్రొక్కును నేను మరచితిని. దానిని బాబా ఈ విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకునిరి. అది దక్షిణ కాదు, అది పాత బాకీ. తీర్చుకొనక మరచిన మ్రొక్కును చెల్లించుట. నీతి. బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు. సరికదా, తమ భక్తులు కూడా భిక్షమెత్తుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదికారిగాను పరమును సాధించుటకు అడ్డుగాను భావించువారు. భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడెడివారు. ఈ విషయమున భక్త మహల్సాపతి ఒక నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీయూ ఇయ్యలేదు. ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున మహల్సాపతికిచ్చెను. కానీ బాబా దానిని పుచ్చుకొనుటకు అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథనిట్లు ప్రారంభించెను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరముల నుండి నౌకరి చేయుచుండినను దురదృష్టమున వాడు చెడు మార్గములో పడెను. వాని మనస్సు మారిపోయెను. వాడు నా ద్రవ్యమునంతయూ దొంగిలించెను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషాణమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయెను. బాబా సరిగా ఆ మొత్తమనే ఎట్లు చెప్పగలిగినో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచూ కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీయూ విఫలమైనవి. ఒక పక్షము వరకు చాలా ఆరాటపడితిని. విచారగ్రస్తుడినై దుఃఖముతో అరుగుపై కూర్చుని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణమును తెలుసుకొనెను. నేను వివరములన్నీయూ తెలిపితిని. అతడు, షిరిడీ సాయి అను ఔలియా ఉన్నారు, వారికి మ్రొక్కుము. నీకు ప్రియమైన ఆహారమును విడువుము. నీ మనస్సులో వారి దర్శనము చేయు వరకు నీకు ప్రియమైన ఆహారమును తిననని మ్రొక్కుకొనుము అనెను. నేనట్టులే, బాబా, నా ద్రవ్యము దొరికిన పిమ్మట నీ దర్శనము చేసిన పిమ్మట నేనన్నము తినెదను అని మ్రొక్కుకుంటిని. దీని తర్వాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చెను. నా శరణు వేడెను. వాడిట్లనియెను, నేను పిచ్చి ఎత్తినట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై పెట్టితిని. దయచేసి క్షమించుము. ఈ విధముగా కథ శుభాంతమైనది. నాకు కనిపించి సహాయమునర్చిన ఫకీరు తిరిగి కనపడలేదు. ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచుటకు ఎంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికంత దూరము వచ్చిన వారు షిరిడీ సాయిబాబాయే అని నా నమ్మకము. ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాస చూపెదరా? దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమీయూ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మలను ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరిచి నా మ్రొక్కును మరచితిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నములో చూచితిని. షిరిడీకి పోవలనను సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చెను. నేను గోవా వెళ్ళితిని. అక్కడి నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీకి పోవా నిశ్చయించితిని. నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండెను. కెప్టెను ఒప్పుకొనలేదు. కాని నాకు పరిచయము లేని నౌకరొకడు చెప్పగా ఒప్పుకుని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకుని వచ్చెను. అక్కడి నుండి ఇక్కడకు రైలులో వచ్చితిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడా, మా ఇల్లెక్కడా, మా అదృష్టమేమని చెప్పవలను? బాబా మా ద్రవ్యమును తిరిగి రాబెట్టెను. ఇక్కడకు లాగుకొని వచ్చెను. షిరిడీజనులారా,
మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలాన బాబా మీతో ఆడి, నవ్వి, మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యము అనంతము. ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయియే మన దత్తుడు. వారే మొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమర్లో జాగా ఇప్పిచ్చిరి. నన్ను ఇచ్చటకు తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞత్వమును, సర్వశక్తిమత్వమును నిరూపించిరి. ఔరంగాబాద్కర్ భార్య. షోలాపూర్ నివాసియగు సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలుగలేదు. ఆమె అనేక దేవతలకు మ్రొక్కులు మ్రొక్కెను. కాని నిష్ప్రయోజనమయ్యెను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకుని తన సవతి కొడుకగు విశ్వనాథునితో షిరిడీకి వచ్చెను. అచట బాబా సేవ చేయుచు 2 నెలలు గడిపెను. ఆమె ఎప్పుడు మసీదు పోయిననో అది భక్తులచే నిండియుండెడిది. బాబా చుట్టూ భక్త మండలి మూగి ఉండువారు. బాబాను ఒంటరిగా చూచి వారి పాదములపై పడి తన మనస్సును విప్పి చెప్పి తనకొక సంతానము కావలనని కోరుకునుటకై తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకుని ఉండెను. తుట్టతుదకు శ్యామకి సంగతి చెప్పి బాబా ఒంటరిగానున్నప్పుడు తన విషయములో జోక్యము కలుగ చేసుకునమనెను. శ్యామ బాబా దర్బారెల్లప్పుడూ తెరిచియుండుననియు, అయినను ఆమె గూర్చి ప్రయత్నించెదననియు, సాయి ప్రభు ఆశీర్వదించవచ్చుననియు చెప్పెను. బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ, అగరవత్తులతో సిద్ధముగా నుండుమనియు, తాను సైగ చేయగనే మసీదు పైకి రావాలననియు చెప్పెను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువాలతో తుడుచుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మా బుగ్గలు గిల్లినట్టి పెంకుదేవుడు మాకక్కర్లేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇదియేనా మన సాన్నిహిత్య ఫలితము అనెను. బాబా ఇట్లనెను, శ్యామ, 72 జన్మల నుంచి నీవు నాతో నున్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపము వచ్చుచున్నది. శ్యామ ఇట్లనేను, ఎల్లప్పుడూ ముద్దులు, మిఠాయిలు ఇచ్చు దైవము మాకు కావలను. మీ నుండి మాకు గౌరవము కాని, స్వర్గము కాని, విమానము కాని అవసరం లేదు. మీ పాదముల యందు నమ్మకము మాకెప్పుడునూ ఉండుగాక. బాబా ఇట్లనెను, అవును, నేను వచ్చినది అందుకే. ఇన్నాళ్ల నుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమానురాగములున్నవి. అట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చునెను. శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనెను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ, అగరవత్తులు ఇచ్చెను. బాబా ఆ టెంకాయను ఆడించెను. అది ఎండుది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దము వచ్చుచుండెను. బాబా, శ్యామ, ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది. అది ఏమనుచున్నదో విను. శ్యామ, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలనని వేడుచున్నది కాన టెంకాయను నీ ఆశీర్వాదముతో ఇమ్ము. బాబా, టెంకాయ బిడ్డను ప్రసాదించినా అట్లనుకొనుటకు ప్రజలెంత అమాయకులు. శ్యామ, నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును మాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు. ఆ సంవాదము కొంతసేపు జరిగెను. బాబా పదే పదే టెంకాయను కొట్టుమనుచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వుమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి ఆమెకు సంతానము కలుగుననెను. ఎప్పుడని శ్యామ అడిగెను. 12 మాసములలోనని బాబా జవాబిచ్చెను. టెంకాయను పగులకొట్టిరి. ఒక చిప్పను ఇరువురూ తినిరి. 2వ చిప్ప ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానము కలుగనిచో ఈ దేవుని తలపై ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమివేసెదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడను కాను. మీరు దీనిని చూచెదరుగాక అనెను. ఆమె 1 సంవత్సరములో కొడుకును కనెను. 5వ మాసములో కొడుకును మసీదుకు తీసుకుని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడిరి. కృతజ్ఞుడగు తండ్రి 500 రూపాయలనిచ్చెను. బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో సాల కట్టించెను. శ్రీ సాయినాథాయ నమః. 36వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.